ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. లిక్కర్ స్కామ్ లో విపక్షాలపై బురద చల్లాలని చంద్రబాబు అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాము శుద్ధ పూసలమంటూ నమ్మించేందుకు తాపత్రయపడుతోంది. కానీ అసలు అవినీతి చక్రవర్తే చంద్రబాబు అవినీతి కథను చెప్పాలంటే ఆ 2 ఎకరాల నుంచి మొదలు పెట్టాలి. సారీ, అవి 2 ఎకరాలు కాదు. ఆయన సోదరుడికి 1 ఎకరం పోగా ఈయనకు మిగిలింది 1 ఎకరమే. ఆ 1 ఎకరంతో 1000 కోట్ల అవినీతి సామ్రాజ్యం నిర్మించారంటే బాబు గారి సంపద సృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఒక్కొక్కరిని తొక్కుకుంటూ, ఒక్కొక్కరికి వెన్నుపోటు పొడుస్తూ, అవినీతినే ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ దేశంలోనే అతిపెద్ద స్కామ్ స్టర్ గా మారారు. ఆ పెద్ద మనిషి ఇప్పుడు ప్రతిపక్ష నేతలను అవినీతి పరులని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఎక్కడి నీచులెక్కడి హీనులెంతటి తులువలు, ఎంతటి భ్రష్టులెచ్చటి దుష్టులెక్కడి నష్ట జాతకులి నాయకులు, నా తెలుగు జాతికి శాపంగా దాపురించారో అని అంటారు మహారథి. ఈ మాటలు అక్షరాల మన నారా చంద్రబాబుకు సరిపోతాయి. దేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు. ఆయన జీవితం నారావారి పల్లెలో ఒక చిన్న పూరి గుడిసె నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్యాలెస్, కుప్పంలో మరో ప్యాలెస్, అమరావతిలో ఇంకో ప్యాలెస్, కరకట్ట మీద మరో ప్యాలెస్. చంద్రబాబుకు ఆయన తండ్రి నుంచి వారసత్వంగా దొరికిన ఆస్తి 2 ఎకరాల పొలం మాత్రమే. అందులో 1 ఎకరం ఆయన సోదరుడిది. కానీ ఇప్పుడు చంద్రబాబుకు 100 ఎకరాలున్నాయి. ఇక ఆయన బినామీల పేరు మీద ఉన్న ఎకరాలకు లెక్క పత్రం లేదు. ఆయన అవినీతి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందని చెప్పటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి ఉండదు. అవినీతి, కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో అనుకోని పరిస్థితుల్లో అలవాటయ్యేవి కావు. కర్ణుడికి సహజ కవచ కుండలాల తరహాలో అవినీతి, కుట్రలు చంద్రబాబుకు సహజంగానే అబ్బేశాయి. చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల భూమి, అక్కడ మొదలైంది చంద్రబాబు రాజకీయ ప్రయాణం. ఇప్పుడు దేశంలో అతిపెద్ద అవినీతి సామ్రాట్గా నిలిచే స్థాయికి చేరింది. అనుకోకుండా 1978లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయి ఇందిరా కాంగ్రెస్ ఏర్పడింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎవ్వరడిగినా టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విధంగా నారావారు టికెట్ను సంపాదించి ఆమె ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు అతని నెల జీతం 350 రూపాయలు. పాకాల నారాయణ స్వామి, గల్లా రాజగోపాల్ నాయుడు ఆర్థిక సాయం అందించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ వెంటనే మంత్రి కావాలనే ఆశతో అన్ని అడ్డదారులు తొక్కటం ప్రారంభించారు. అంజయ్య అల్లుణ్ణి పట్టుకుని అతనిని ప్రలోభపెట్టి 1980లో మంత్రి పదవిని కొట్టేశారు. మంత్రిగా అతని జీతం 2500 రూపాయలు. ఇక మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి అతని అవినీతి యాత్ర ప్రారంభమైంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావటంతో ఆ రోజుల్లోనే సినిమా వాళ్ల దగ్గర చంద్రబాబు డబ్బులు కాజేసేవారన్న గుసగుసలు ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సినిమాటోగ్రఫీ శాఖను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏమేం చేశారో దర్శకుడు దాసరి నారాయణరావు స్వయంగా తనతో చెప్పారని లక్ష్మీ పార్వతి అనేక సందర్భాల్లో విమర్శించారు. చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యేసరికి ఆయనకున్నది చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల పొలం. మంత్రయ్యాక జీతం కొంచెం పెరుగుతుంది, అంతకు మించి ఏం కాదు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అయ్యింది. మంత్రి అయిన వెంటనే తిరుపతిలో విష్ణుప్రియ హోటల్ను కొనేశారు చంద్రబాబు. అక్కడితో ఆగలేదు. ఎంతైనా అది మంత్రి పదవి, ఆయనేమో చంద్రబాబు. ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది? చాలా శ్రద్ధగా ప్రజాసేవ చేసి భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. అలా చిన్న పూరి గుడిసె నుంచి మంత్రి దాకా ఎదిగిన చంద్రబాబు ఇటు హోటల్ అటు ఫ్యాక్టరీలతో తన అవినీతి విశ్వరూపంలో చిన్న అంకాన్ని మాత్రమే అప్పటి వరకు ప్రదర్శించారు. ఒక 2 ఎకరాలతో ప్రారంభమైనటువంటి వ్యక్తి ఇవాళ 1000 కోట్ల అధిపతి అయ్యాడు అంటే దానికి కారణం ఏంటి? ఆయన కష్టపడి సంపాదించాడా, లేకపోతే ఆయన హెరిటేజ్ దానిలో సంపాదించాడా? టోటల్గా ఆయన జీవితం అంతా స్కాములతోనే నడిపాడు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక స్కామ్ కాదు, 2 స్కాములు కాదు, మొత్తం జీవితం అంతా స్కాములతోనే నడిపి ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఇవాళ 1000 కోట్లకు అధిపతి అయినటువంటి వ్యక్తి. మొన్నే చూశాం కదా, గతంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు అమరావతి స్కామ్ ఎన్ని 1000 కోట్ల స్కామ్ అండి అది. ఇవాళ సెక్రటేరియట్ కట్టాడు,
ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఇవాళ అసెంబ్లీ కట్టాడు, ఎంత లో స్టాండర్డ్గా ఉంది. దానిలో స్కామ్లే కదా. ఇవాళ మళ్ళా వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రోడ్ల కాంట్రాక్ట్ ఇస్తూ స్కామ్ చేస్తున్నాడు. ఎక్కువ పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇలా ఒక స్కామ్ కాదు, అనేక రకాలైన స్కామ్కి దోహదపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని ఢాంబికాలు పలికారు చంద్రబాబు. కానీ టీడీపీ అధికారంలోకి రాగానే జంప్ జిలాని అవతారం ఎత్తారు బాబు. కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి నెంబర్ 2 స్టేజ్కి ఎదిగే క్రమంలో తనదైన శైలిలో కుట్రలు కుతంత్రాలను అమలు చేశారు. ఎన్టీఆర్కి రాజకీయాలపై అవగాహన తక్కువ. దాన్ని ఆసరాగా చేసుకున్న చంద్రబాబు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా మారారు. జూబ్లీ హిల్స్ లో 1200 గజాల స్థలం కొని అందులో అన్ని హంగులతో భవనం కట్టించారు. ఆ గృహప్రవేశానికి వచ్చిన ఎన్టీఆర్ ఆ భవంతిని చూసి ఇంత డబ్బు నీకెక్కడిది అని ఆశ్చర్యంతో అడిగారంటే చంద్రబాబు అవినీతి మేత అప్పట్లోనే ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పార్టీలో నెంబర్ 2గా పట్టు సాధించిన తర్వాత చంద్రబాబు ఎంత దొరికితే అంత దండుకోవటం మొదలుపెట్టారు. రాజకీయాల్లో క్విడ్ ప్రో కోని దశాబ్దాల క్రితమే ప్రవేశపెట్టిన ఘనుడు చంద్రబాబు. ఇక టీడీపీలో నెంబర్ 2గా ఎన్నాళ్లుంటాం? ఎప్పటి నుంచో చంద్రబాబు మదిలో ఈ పురుగు తొలుస్తూనే ఉండేది. అయితే సమయం కోసం వెయిట్ చేస్తున్న చంద్రబాబుకి లక్ష్మీ పార్వతి రూపంలో అవకాశం దొరికింది. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవటాన్ని తెలుగు ప్రజలంతా అంగీకరించారు. 1994 ఎన్నికల్లో 216 సీట్లు టీడీపీకిచ్చి ఘన విజయాన్ని అందించారు. కానీ అదే లక్ష్మీ పార్వతి వైపుకు వేలు చూపిస్తూ చంద్రబాబు తన కుట్రని అమలు చేశారు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా కథ నడిపించటం, ఎన్టీఆర్ పై చెప్పులు వేయించటం అంతా మనకు తెలిసిందే. 1988లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం వ్యవసాయంపై వచ్చే ఆదాయం 36,000 రూపాయలుగా చూపించారు. వ్యవసాయ భూమి తప్ప తనకు వేరే ఆస్తిపాస్తులు కానీ ఆదాయ మార్గాలు కానీ లేవని నాడు చంద్రబాబు వెల్లడించారు. తాను నీతిపరుణ్ణి అని నమ్మించడానికి ప్రతి ఏటా తన ఆస్తులు, కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించడం మొదలుపెట్టారు. 7 ఏళ్లు తిరిగేసరికి 1995లో చంద్రబాబుకు 30 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చేశాయి. ఆ తర్వాతి కాలంలో చంద్రబాబు అవినీతి అనకొండలా విరుచుకుపడింది. ఆయన అవినీతి ఆస్తులు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి.